ఓం నమో వెంకటేశాయ. ఉద్యోగులు ఇక్కడ చూపబడినటువంటి web.tirumala.org/emp అనే ఆన్లైన్ యూఆర్ఎల్ ద్వారా తమ యొక్క పోర్టల్లోకి లాగిన్ అవ్వచ్చు. సో మొదటగా గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసుకొని ఇందులో web.tirumala.org/emp అనే యూఆర్ఎల్ని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయవాలి. తర్వాత పోర్టల్లో జిఎస్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీ ఎంప్లాయీ నెంబర్ని యూజర్ ఐడిగా టైప్ చేయాలి. అలాగే మీ మొబైల్ నెంబర్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత సెండ్ ఓటీపీ బటన్ని క్లిక్ చేసినట్లయితే ఓటీపీ అడగడం జరుగుతుంది. సో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు ఓటీపీని ఇక్కడ మీరు ఫీడ్ చేసినట్లయితే తర్వాత సైన్ ఇన్ బటన్ క్లిక్ చేసి పోర్టల్ని విజయవంతంగా లాగిన్ చేసుకొని మీకు మెయిన్ పేజ్ కనపడడం జరుగుతుంది. సో ఇందులో మొదటగా ఓన్ యువర్ హౌస్ స్కీమ్. సో ఎవరైతే లక్కీ డిప్ ద్వారా ఎంప్లాయీస్ ప్లాట్స్ అలాట్ చేయబడిందో వారికి మాత్రమే ఇందులో ఆన్లైన్ పేమెంట్ చేసుకునే సదుపాయము కల్పించబడుతుంది. సో ఓన్ యువర్ హౌస్ స్కీమ్ని మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీ సీనియారిటీ నెంబర్, మీ యొక్క ప్లాట్ అలాటెడ్ నంబర్, అలాగే దాని ప్లాట్ కాస్ట్, ఇప్పటి వరకు మీరు ఎంత అమౌంట్ పే చేశారో, ఎంత పే చేయాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుంది. మొదటగా మీరు ఆన్లైన్ పేమెంట్ చేసే ముందు కొన్ని యొక్క నియమాలను పాటించవలసి వస్తుంది. సో మీరు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్, సో యూపీఐ ద్వారా మీరు పేమెంట్ చేసినప్పుడు ఎంత ఛార్జెస్ బ్యాంకుకి అడిషనల్గా కట్ అవుతుంది. అలాగే డెబిట్ కార్డ్ ద్వారా, రూపే డెబిట్ కార్డ్ ద్వారా, క్రెడిట్ కార్డ్, రకరకాల పేమెంట్ మోడ్స్ని మీరు యూజ్ చేసి పేమెంట్ చేయడం వల్ల బ్యాంక్ వారికి కమిషన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. తర్వాత సెకండ్ పాయింట్, సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు కనీసం 1,00,000 రూపాయల వరకు కనిష్టంగా 1,00,000 రూపాయల వరకు చేసుకోవచ్చు. సో గరిష్టంగా మీరు 2,99,461 రూపాయల వరకు మీరు ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. సో మీరు 3 దఫాల కూడా ఈ అమౌంట్ని చెల్లించవచ్చు. సో మొదటిగా కనీసం 1,00,000 రూపాయలకి తగ్గకుండా మీరు ఆన్లైన్ అమౌంట్ అనేది చేయాలి. సో ఇప్పుడు మొదటగా మీకు డెమో కాబట్టి నేను మీకు శాంపుల్గా అమౌంట్ని 1 రూపీ అనే అమౌంట్ని ఎంటర్ చేసి పే ఆన్లైన్ అనే బటన్ని క్లిక్ చేయగలి. సో ఒక్కసారిగా మీరు పే ఆన్లైన్ క్లిక్ చేయగానే వన్స్ అగైన్ అది మిమ్మల్ని కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇక్కడ మీరు అగైన్ పే నౌ అనే బటన్ని క్లిక్ చేయాలి. పే నౌ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఎస్బీఐ పోర్టల్ ఓపెన్ అవుతుంది, ఆన్లైన్ పేమెంట్ పోర్టల్. సో ఇందులో రకరకాలైనటువంటి ఆప్షన్స్ మనకు ఉంటుంది. ఎంప్లాయీస్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్, ప్రీపెయిడ్ కార్డ్స్ ద్వారా అయితే ఇక్కడ కార్డ్ నెంబర్ డీటెయిల్స్ అనేవి ఫిలప్ చేసి వారి యొక్క పేమెంట్ని చేసుకోవడం జరుగుతుంది. సో ఇంటర్నెట్ బ్యాంక్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను యూపీఐ ద్వారా మీకు ఆ పేమెంట్ని చేయడం జరుగుతుంది. సో యూపీఐని పేమెంట్ చేసేటప్పుడు ఇక్కడ నేను యూపీఐ క్యూఆర్ కోడ్ అనేది ఇప్పుడు ఫోన్పే ద్వారాను లేదంటే మీకు గూగుల్ పే ద్వారాను ఇలాగ మీకు అమౌంట్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పే చేసే వెసులుబాటు ఉండడం వలన సో ఇక్కడ నేను యూపీఐ క్యూఆర్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత నా మొబైల్లో నుంచి ఫోన్పే ద్వారా నేను ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం జరిగింది. సో ఒకసారి స్కాన్ చేయడం వలన మొబైల్ ఫోన్లోనే ఫోన్పేలోని ఈ అమౌంట్ని నేను పే చేశాను. సో ఫోన్పేలో విజయవంతంగా అమౌంట్ పే చేయగానే వితిన్ 30 సెకండ్స్ లోపల మీరు ఈ స్క్రీన్ నుంచి మీకు రిసిప్ట్ స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియలో మీరు కీబోర్డ్లో కానీ మౌస్తో కానీ ఎటువంటి ఆపరేషన్స్, ముఖ్యంగా బ్యాక్ బటన్స్, క్లోజ్ లాంటి ఈవెంట్స్ అనేటివి చేయకుండా ఉండడం మంచిది. సో ఈ రిసిప్ట్ అనేది మీకు ఎప్పుడు ఆన్లైన్లో అవైలబిలిటీలో ఉంటుంది. లేదు మీకు ఫిజికల్గా కాపీ కావాలనుకుంటే బై యూజింగ్ ప్రింట్ బటన్ మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మీరు మునుపటి మెనూకి వెళ్ళడానికి హోమ్ బటన్ క్లిక్ చేసినట్లయితే రీసెంట్గా మీరు చేసినటువంటి ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ చూడగలరు.
చూడండి ఇప్పుడు నేను ఇప్పుడే లేటెస్ట్గా ట్రాన్సాక్షన్ ₹1 చేశాను, ఇక్కడ కనిపిస్తుంది. సో ఎవరికైనా పొరపాటున పేమెంట్ చేశాను, నేను ప్రింట్ తీసుకోలేదనుకున్న వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. తిరిగి మీరు ఈ స్క్రీన్లోకి రాగానే ఏ స్లిప్ అయితే మీకు కావాలనుకుంటున్నారో పేమెంట్ చేసిన రిసిప్ట్, సో దానికి అగైనెస్ట్గా ప్రింట్ బటన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రింట్ని క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ప్రింట్ రిసిప్ట్ అనేది ప్రింట్ వస్తుంది. సో ఈ విధంగా మీరు ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ.